హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025కి సంబంధించి సెకండ్ ఇయర్ బాటనీ పేపర్ అయితే వీడియోలో అయితే చూసుకుందాం. అంటే నేను ఏవైతే చూపిస్తున్నాయి ఒకటి మీరు చూసుకున్నట్లయితే చాలన్నమాట. 58+ మార్క్స్ అనేది స్కోర్ చేయడం మీద జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే ఇప్పుడు దాకా నేనేం చదవలేదు. సో వన్ డే ప్రిపరేషన్ ప్లాన్ అండ్ వన్ డేలో నేను 58+ మార్క్స్ స్కోర్ చేయాలి, లేదంటే నేను వన్ డేలో జస్ట్ పాస్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఎల్ఏక్యూ క్వశ్చన్స్ అండ్ షార్ట్స్లో ప్రతి ఒక్కటి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా మ్యాక్సిమం ఇవే మీకైతే అక్కడ దిగిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇదైతే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవే మ్యాక్సిమం ఇందులోనే రావడం అయితే జరుగుతుంది. దీన్ని అయితే చూసుకోండి. లేదు భయ్యా ఇవి చాలా ఉన్నాయి నాకు అవ్వదు అంటే జస్ట్ నాకు వన్ డేనే టైం ఉంది కదా అంటే మ్యాక్సిమం చూడండి గైస్, మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏదైతే చూసుకోండి. లేదు అంటే ఇది ఉంది కదా, ఇదైతే ఆల్రెడీ అంటే యాక్చువల్లీ ఇదైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో దీనిలో నుంచి కూడా కొన్ని అయితే రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే అంటే నాకు టైం ఏం లేదు, నేను అస్సలు ఇప్పుడు దాకా ఏం చదవలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ పేపర్ని చూసుకొని ఈ పీడిఎఫ్ని మీరు చూసుకోండి గైస్. అండ్ ఇదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ అనమాట. సో ఇదైతే కొద్దిగా చూసుకోండి. స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్లో ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి అంటే ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ 2 మార్క్స్ కదా, సో 2 మార్క్స్కి ఏ పాయింట్కి అంటే మీరు ఏ పాయింట్ అన్నా రాండి. సో మీరు ఎలా రాసినా కూడా 2 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాగైతే ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మీకైతే ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో నేనేం చదవలేదు అండ్ నేను పాస్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే దీన్ని అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ డయాగ్రామ్ కూడా మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇలాగైతే ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకైతే క్లియర్గా ఇక్కడ ఉంటుంది అనమాట. దీన్ని అయితే చూసుకోండి. ఇదైతే నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ యొక్క పీడిఎఫ్ అనేది మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇదైతే గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఇది కూడా కొద్దిగా చూసుకోండి. సో దీని నుంచి మ్యాక్సిమం రావడం అనేది జరుగుతుంది. ఇదైతే గన్ షాట్ క్వశ్చన్స్ నాన్న. ఇవి కూడా కొద్దిగా అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మాకు అంటే ఇప్పుడు దాకా నేను చదివేసాను, ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని కూడా చూసేసుకోండి. బట్ మీరైతే అంటే చాలా ఉన్నాయి అనేసి మీరైతే కన్ఫ్యూజ్ పడకండి. లైక్ అంటే ఇది చదువుకోవాలి అనేసి మీరైతే కన్ఫ్యూజ్ పడకండి. దీనిలో ఏవైతే ఉన్నాయో దానిలో 40 ఉంటాయి, దానిలో 90 ఉంటాయి. ప్రతి ఒక్క దానిలోనే మ్యాక్సిమం సేమ్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే రిపీటెడ్గా ఏ దానిలో అయితే వచ్చాయో దాన్ని అయితే చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. లైక్ అంటే ఇదైతే టీఎస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. మనం ఏవైతే ప్రొవైడ్ చేసామో దాని నుంచినే మ్యాక్సిమం ఇక్కడ 58 మార్క్స్ దాకా అయితే స్కోర్ చేయడానికి అంటే మ్యాక్సిమం కవర్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాగైతే ఉంటుంది. సో ఇదైతే కొద్దిగా చూసుకోండి. ఏవో కొన్ని కవర్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ అయితే. సో మీరైతే ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మేమైతే క్లియర్గా సెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇదైతే టీఎస్కి సంబంధించి గెస్ట్ పేపర్ అనమాట. దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. సో ఇక్కడ ఏదైతే చూపిస్తున్నాను దీని నుంచి మ్యాక్సిమం మీకైతే కవర్ అవడం మీద జరుగుతుంది అనమాట. ఇవి కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ ఇదైతే తెలంగాణకు సంబంధించి అనమాట. ఇంకో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీనిలో అయితే చూసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఇక్కడ మ్యాక్సిమం ఏవైతే చూపిస్తున్నాను దీనిలో నుంచినే మీకు కవర్ అవడం మీద జరుగుతుంది అనమాట. ఇక్కడ గెస్ట్ పేపర్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం మీద జరిగింది. ఇవన్నీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి. సో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇక్కడైతే గెస్ట్ పేపర్స్ చూసుకున్నట్లయితే మనకైతే 4 to 5 అయితే గెస్ట్ పేపర్స్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి మీకైతే సెండ్ చేయడం మీద జరిగింది. సో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అంటే మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించి మీరైతే ఒక గెస్ట్ పేపర్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా, ఇవైతే మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి ఒక గెస్ట్ పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మంచిగా ప్రిపేర్ అవుతారని అయితే అనుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ ప్రిపరేషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హౌ గ్రేట్ డేస్ సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ యొక్క పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్లో సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు యొక్క పీడిఎఫ్స్ అన్ని సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.